మనం అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాము. కానీ అందరూ బాగున్నారు. కానీ బాగుండాలి అని కోరుకునేవాళ్ళు మాత్రం బాధలోనే ఉన్నారు. కానీ ఆ బాధలన్నీ ఎప్పుడు పోతావో, ఆ టెన్షన్లన్నీ ఎప్పుడు పోతావో, ఈ కన్నీళ్ళు ఎప్పుడు దవ్వవుతావో, ఇన్ని బాధలు మనకి పోవాలి అంటే దేవుడు అవన్నీ దవ్వు చేయాలి. ఆ రోజు అన్ని బాధలు పోతాయి, అన్ని టెన్షన్లు పోతాయి, అంత ఏడుపు పోతుంది. ఆ రోజు మనం కానీ బాగుంటాం. ఓకే ఫ్రెండ్స్, అంతా ధ్యానం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? మేమైతే సోమవారం నుండి శనివారం వరకు మా ఇంట్లో పనులన్నీ చూసుకొని సండే రోజు పల్లెలు తిరిగి ధ్యానం గురించి చెప్తా ఉన్నాము. ఎందుకు చెప్తున్నాము అంటే చాలా దగ్గర ధ్యానం గురించి తెలీదు. అందుకే మేము ఒక సేవ చేస్తూ ముందుకు పోవాలి అని ఇట్లా పోతా ఉన్నాం మా టీం అంతా. ఓకే, నన్ను ధ్యానం గురించి చెప్పి వీడియో చేసి పెడతానే ఉన్నాను. నా వీడియోలు చూసేవాళ్ళకి కానీ చెప్తున్నాను, దయచేసి మీకు ఏమే సమస్య ఉన్నా, ఏమే టెన్షన్లు ఉన్నా, ఏమే రోగాలున్నా అవి పోవాలి అని మీకుంటే ఖచ్చితంగా ధ్యానం చేసుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఇక్కడ టైంపాస్ చేసే మాటలు ఎన్నో మాట్లాడుతుంటాము. అవన్నీ మనకు వద్దు. కొంచెం ధ్యానం చేసుకోండి, మనకి నెమ్మది, ఆరోగ్యము, సంతోషము ఎప్పుడు మందై ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?